హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ అత్యంత ముఖ్యమైన ప్రశ్న మాత్రం చాలామంది అడగరు. అదేంటంటే నేను ఎవరు అని. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఈ ఒక్క ప్రశ్నకు నిజమైన సమాధానం గనక దొరికితే జీవితంలోని మిగతా ప్రశ్నలన్నీ స్వయంగా పరిష్కారం అవుతాయి అని. మనం సాధారణంగా ఈ భౌతిక జీవితంలో నేను అంటే ఏమనుకుంటూ ఉంటాం? నేను అంటే ఈ శరీరం అని, లేదా నా పేరు పలానా అని, నాది పలానా ఊరు అని, నాకు ఒక పెద్ద కుటుంబం ఉంది అని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. కానీ ఒక్కసారి ఆలోచించు, మనం చనిపోయిన తర్వాత మనతో పాటు వచ్చేది ఏంటి? నీ కుటుంబమా, లేకపోతే నీ పేరా, లేక నీ శరీరమా? ఏది నీతో వస్తుంది? కేవలం నీతో వచ్చేది నీ ఆత్మ మాత్రమే ఫ్రెండ్స్. అదే నీ అసలైన నేను. శరీరం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, భావాలు మారుతాయి. కానీ ఇవన్నీ మారుతున్నాయని గమనిస్తున్నది ఎవరు? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నీలో వచ్చే ఈ ఆలోచనలను కేవలం సాక్షిగా చూడటం నేర్చుకో. రమణ మహర్షి గారు చెప్పిన ఆత్మ విచారణ అంటే ఇదే. సాక్షిగా ఉండటం అంటే మనసును బలవంతంగా ఆపడం కాదు, ఆలోచనలను నియంత్రించడం కాదు. మనలో వచ్చే ప్రతి ఆలోచనను పట్టుకోకుండా దాన్ని కేవలం గమనిస్తూ ఉండటం. ఆకాశంలో మేఘాలు వచ్చినట్టు ఆలోచనలు వస్తాయి, పోతాయి. కానీ ఆకాశం మాత్రం మారదు కదా, అలాగే ఉంటుంది. అదే నీ నిజమైన స్వరూపం కూడా ఎప్పటికీ మారదు. ఒకరోజు ఈ విచారణలోకి లోతుగా వెళ్తే, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, ఈ ఆలోచనలు కాదు అనే అనుభవం సహజంగానే నీ లోపల కలుగుతుంది. ధ్యాన సాధన చెయ్యగా ఈ అనుభూతిని నువ్వు పొందుతావు. అప్పుడు మిగిలేది స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే. అదే ఆత్మ, అదే నీ నిజమైన నేను. ఆత్మను కొత్తగా పొందాల్సిన అవసరం లేదు. మీరు అదే అయి ఉన్నారు. తెలుసుకోవాల్సింది ఒక్కటే, అదే నిజంగా నేను ఎవరు అని. ఆ నిజమైన నేను దొరికినప్పుడు జీవితాన్ని కొత్త దృష్టితో చూడడం మొదలు పెడతాం. ఇప్పటి నుంచి మీరు ఆ పనిలో ఉంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మిత్రమా. థ్యాంక్ యూ.